హాయ్, వెల్కమ్ టు రోజా గోలి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను మీకు చేపల పులుసు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఫస్ట్ ఫిషెస్ కోసం అయితే గుడివాడలో ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఫిషెస్ రాగండి చేపలు అన్నమాట. వీటినే గోదావరి సైడు శీలావతి చేపలని కూడా అంటారు. లైవ్ ఫిష్ తీసుకున్నాము. సో ఈ రెండు చేపలు కలిపి 2.5 kgs వరకు ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు 350 ఆర్ 400 వరకు చెప్పడం జరిగింది. మేమైతే 250కి బేరమాడి అయితే తీసుకున్నాం. బెటరే అంటారా? కామెంట్ చేయండి. అయితే ఈ లైవ్ ఫిషెస్ చేపల పులుసుకి చాలా బాగుంటాయి. సో హెల్త్కి కూడా ఫిష్ కర్రీస్ చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా. ఎక్కువగా చికెన్ కంటే కూడా ఫిషెస్ ఎక్కువ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. సో తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. అక్కడ క్లీన్ చేయించలేదండి, ఇంట్లో మా అత్తయ్య గారు క్లీన్ చేస్తారు. సో ఇంట్లోనే క్లీన్ చేసుకొని కర్రీ చేసుకుందామని ఇంటికైతే తీసుకొచ్చేసాం. ఇంటికి వచ్చే వరకు కూడా అవి బ్రతికే ఉన్నాయి. సో అత్తయ్య గారు అయితే చేపలు క్లీన్ చేసేసారు చాలా నీట్గా. యాక్చువల్గా బయట క్లీన్ చేయించుకున్నప్పుడు వాళ్ళు అంత నీట్గా క్లీన్ చేయరు. మన ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చేపలను చాలా నీట్గా క్లీన్ చేస్తారండి. చేప చూసారా అమ్మ అని ఎలా అంటుందో. మా పిల్లలు అయితే చాలా ఆశ్చర్యంగా చూశారు. మా బాబు అయితే నోట్లో వేలు పెడతా అన్నాడు కానీ కరుస్తుందని అన్నాం. సో ఇప్పుడైతే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఫిష్ కర్రీలోకి ఆనియన్ ముక్కలుగా కంటే గుజ్జుగా వేసుకుంటేనే కూర గుజ్జుగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కర్రీ ప్రిపేర్ చేసే ఒక 10 నిమిషాల ముందే పులుపుకు తగినంత చింతపండు ముందుగానే నానబెట్టుకోండి. అలా అయితే కర్రీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. చింతపండు త్వరగా నీళ్ళలో నానుతుంది, పులుసు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కూరలోకి మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలను వేస్తున్నాను. చాలామంది చేపల పులుసులో గసగసాలను కూడా వేస్తారు, కానీ గసగసాలు వేయటం వల్ల చేపల పులుసు తొందరగా పాడైపోతుంది. అదే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మాత్రమే వేయటం వల్ల 2 రోజుల వరకు బయట ఉన్నప్పటికీ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, పాడవకుండా. ఈసారి కనుక గసగసాలు వేయకుండా మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే సెట్ తీసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఫస్ట్ నూనెలోకి కొంచెం మెంతులు వేసుకోండి. చాలామంది మెంతులతో పాటు ఆవాలు కూడా వేస్తారు, కానీ మా ఇంట్లో మేము మెంతులు మాత్రమే వేస్తాం. మెంతులు కొంచెం చిటపటమన్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ గుజ్జునైతే నూనెలో వేసేసుకోండి. ఆనియన్ గుజ్జుతో పాటు పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని రెండింటిని మగ్గించండి. ఇలాగే ఈ ఉల్లిపాయ మిశ్రమంలోనే కరివేపాకు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ కరివేపాకే యూస్ చేస్తాను రెగ్యులర్గా అన్ని కర్రీస్లోకి. సో మీరు కూడా కరివేపాకు వేసి మొత్తం కలిపి మగ్గించుకోండి. ఇప్పుడు చేప ముక్కల్లోకి తగినంత పసుపు, మీరు తగినంత ఎంత తింటారో దానికి సరిపడా కారం కూడా వేసుకోండి. సో పులుపుకు తగినంత కారం వేయాలంటే కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసులోకి, కాబట్టి మీ టేస్ట్కి తగినంత కారం. అలాగే కళ్ళుప్పు వేయండి. చేపల పులుసులోకి సాల్ట్ కంటే కళ్ళుప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను అయితే ఈ చేప ముక్కల్లోకి వేసుకొని మొత్తం కారం, ఉప్పు, పసుపు, మసాలా మొత్తం చేప ముక్కలకు పట్టే వరకు మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద మగ్గుతూ ఉన్న ఆనియన్ మిక్చర్లోకి చేప ముక్కలను అయితే పెట్టుకోండి. చేపల పులుసుని ఎప్పుడూ కూడా గరిటతో కలపకూడదండి, త్వరగా విరిగిపోతాయి. సో పాతకాలం పద్ధతిలాగానే క్లాత్ తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ చేపల పులుసుని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే చేప ముక్కలు మొత్తాన్ని సెట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేప ముక్కల్ని కలుపుకోండి. ఇలా అయితే ముక్కలు చెదరవకుండా ఉంటాయి.
సో ఇప్పుడు కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ టైంలో ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జునైతే తీసుకొని చేప ముక్కల్లోకి వేసేసుకుందాం. చేప ముక్కలు మునిగే వరకు చింతపండు గుజ్జుని మనం వాటర్ని వేసుకోవాలి. అప్పుడే చేప ముక్కలు ఉడుకుతాయి. నేను వీడియోలో ఇలా చూపిస్తున్నాను కానీ మీకు ఇలా కనపడుతుంది, కానీ నేను చేప ముక్కలు మునిగేంత వరకు చింతపండు రసాన్ని అయితే వేసుకున్నానండి. కారానికి తగినంత పులుపు చేపల పులుసులో పడినప్పుడే ఆ చేపల పులుసు యొక్క టేస్ట్ మనకి ఎన్హాన్స్ అవుతుంది. సో చింతపండు పులుసుతో పాటు టమాటాను కూడా, ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ఈ ముక్కలను కూడా చేపల పులుసులోకి వేసేసుకోండి. చాలామంది మామిడి ముక్కలు వేస్తారు కదా, సో అన్ని సీజన్స్లో మామిడి ముక్కలు దొరకవు కాబట్టి టమాటా ముక్కల్ని వేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చేపల పులుసుని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి. అలా ఉడుకుతున్న క్రమంలోనే ఆ వాసనతోటే సగం మన కడుపు నిండిపోతుంది. తొందరగా కూడా చేపల పులుసు ప్రిపేర్ అవుతుంది మిగిలిన కర్రీస్తో పోల్చుకుంటే. ఇప్పుడు కూర దగ్గర పడినప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని చేపల పులుసుని అయితే దించేయండి. యాక్చువల్గా చేపల పులుసు వేడిగా ఉన్నప్పటికంటే చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బా స్వర్గమే కనిపిస్తుంది, కాదంటారా? నాకు తెలిసి మీరు ఇప్పటికే చాలాసార్లు చేపల పులుసు తినేసే ఉంటారు కదా. అయితే నా చేపల కర్రీ ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.